ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మరి కొత్త సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాము. సెలబ్రేషన్స్ మాత్రమే చేసుకుంటే సరిపోద్దా? మనము అసలు ఈ సంవత్సరం ఎట్లుండబోతుంది అనే విషయం తెలుసుకుంటే చాలా బాగుంటుందని మాకు అనిపించింది. అందుకోసమే దానికి రైట్ పర్సన్ అయిన గురువు గారిని ఈరోజు పిలవడం, ఇన్వైట్ చేయడం జరిగింది మన స్టూడియోకి. ఆయన్నే మీ అందరికీ బాగా పరిచయం ఉన్న ప్రముఖ ఆస్ట్రాలజర్ అయ్యప్ప శ్రీకృష్ణ సుధీ గారు. మరి గురుగారు నమస్తే. నమస్కారం అండి. మరి గురుగారు, సింహరాశి ఈ 2025 ఎలా ఉండబోతుంది? సింహరాశి వారికి 2025 సంవత్సరం కొంత అనుకూలమైన సంవత్సరమే కానివ్వండి, కొన్ని ఫలితాల విషయానికి వచ్చేసరికి కొంత ఆలస్యం జరుగుతుంది. కేతువు ఈ రాశిలో ప్రవేశిస్తున్నాడు మే 25, 26 తారీఖుల నుంచి. అలానే శని అష్టమంలోకి వెళ్తున్నాడు. ఓకే. అలానే వచ్చేసి గురుడు రాజ్యస్థానంలోను లాభస్థానంలోను సంచారం చేస్తాడు. గురుబలం చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైనటువంటి గురుడు. 2025 సంవత్సరం వీళ్ళకు ఉన్నతమైన అవకాశాలు కలిగిస్తుంది. కానీ వీళ్ళలో పోరాట పటిమ ఎంత ఉందని పరీక్షించి కానీ ఫలితం ఇవ్వట్లేదు. అవకాశాలు అయితే ఖచ్చితంగా అంది వస్తాయి. గురుడు చాలా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి తప్పనిసరిగా మంచి ఫలితాలు ఇస్తాడు. తర్వాత వీళ్ళు ఎక్కువగా ఎదుటి ఉపయోగపడుతుంటారు. ముఖ్యంగా వచ్చేసి వీళ్ళు చేసే పని వాళ్ళ కోసం మర్చిపోయి ఎదుటి ఏదో సహాయం చేద్దామని వెళ్ళి తద్వారా వాళ్ళకి సాయం చేస్తారు. ఆ పని అంతా వచ్చేసి వాళ్ళకి సాగుతుంది. వీళ్ళకి ఏదైనా చేసుకుందాం అనేసరికి వీళ్ళకి ఓపిక లేకపోవటమో, కాలం కలిసి రాకపోవటమో, ఇలాంటి వాటి వల్ల కొన్ని ఆలస్యాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా కేతుకు సంబంధించిన గ్రహస్థితి వీళ్ళని వచ్చేసేసి వ్యయస్థానం నుంచి ధనస్థానం నుంచి వీళ్ళ రాశిలోకి వస్తున్నది. అలానే రాహు అష్టమంలోంచి పీడను వదిలించి సప్తమంలోకి వస్తున్నాడు. దానివల్ల అనుకూలతలు ఉంటాయి. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్మాణ కార్యక్రమం, అది ఇల్లు కావచ్చు, లేదంటే వచ్చేసి మీ కుటుంబానికి సంబంధించినటువంటి అత్యంత విలువైనటువంటి కార్యాచరణ కావచ్చు, లేదంటే ఒక జీవితాన్ని నిలబెట్టేటువంటి పని. అంటే సింహరాశిలో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు పెళ్ళిళ్ళు చేసేలాంటి కార్యక్రమాలు కావచ్చు, అలాంటివి కలిసి వస్తాయి. తద్వారా కుటుంబంలో ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. వీళ్ళు ఎక్కువ బాధ్యతలు తీసుకొని బాధ్యతతో వ్యవహరించడం వల్ల వీళ్ళకి వచ్చేటువంటి ఫలితాల్లో బాధ్యతను నెరవేర్చుకోగలుగుతారు విజయవంతంగా. తద్వారా ఏంటంటే వీళ్ళకు ఒక బాధ్యత పూర్తయిందనేటువంటి సంతృప్తి ఉంటుంది. కానివ్వండి, వీళ్ళ జీవితానికి వీళ్ళ సొంత విషయాలకు వస్తే దానికి శారీరకంగా ఎక్కువ శ్రమ పడటం వల్ల కానీ, లేకుంటే తన శక్తికి మించిన పని చేసిన దానివల్ల కొంత విశ్రాంతి అవసరం అవుతుంది. అలాంటి విశ్రాంతి లేకుండా పనిచేయటం వల్ల కొంత అలసటకు బడలెక్కు కూడా అయ్యేటువంటి అవకాశం. అంతేకాకుండా తన లాభం మర్చిపోయిన కారణం చేత తద్వారా పొందిన ఫలితాన్ని పూర్తిగా వీళ్ళు ఆస్వాదించలేరు. అంటే ఎదుటోళ్ళకి సహాయపడటంతో వీళ్ళకి లాభం ఏమి ఉండదు. తద్వారా కొంత ఇబ్బంది ఉంటుంది. తర్వాత వీళ్ళు ఎప్పటి నుంచో పని మొదలుపెట్టి మధ్యలో ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. ఆర్థికంగా బాగుంటుంది, ముఖ్యంగా గురుబలం బాగుంది కాబట్టి. అనారోగ్యపరంగా వచ్చేసి అష్టమ శని కొంత అలసటను, అదేవిధంగా వచ్చేసి అజీర్తి సంబంధమైనటువంటి ఉదర సంబంధమైన సమస్యలకు కారణం కావచ్చు. వీళ్ళు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ముందు నా పని ఏమిటి, నాకేం కావాలి అది నిర్ణయించుకొని వేరే పనిలోకి నిమగ్నం అవటం మంచిది. తనకు కావాల్సింది తను పూర్తి చేసుకోండి. అంటే ఇవాళ భోజనం చేయాలి, భోజనం పూర్తి చేసేసి తర్వాత మిగతా దంజోలికి వెళ్ళండి. ఆలస్యం చేసిన కొద్దీ మీకే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో సింహరాశి వాళ్ళు కొంత జాగ్రత్త తీసుకోవడం అవసరం అని చెప్పచ్చు. దాంతోపాటు వీళ్ళకి కావాల్సిన దాంట్లో ముఖ్యంగా సామాజికమైన మన బాధ్యత. సమాజాన్ని వచ్చేసేసి ఏదో ఉద్ధరిద్దాం, ఏదో వాళ్ళకి అది చేద్దాం, వీళ్ళకి ఇది చేద్దాం అనే దానివల్ల ఎవరైతే మీ వల్ల లబ్ధి పొందారో వాళ్ళ తర్వాత మొహం చాటు వేయటము, లేకుంటే వచ్చి మీకు అవసరమైన సందర్భాల్లో వాళ్ళకి మీకు ఉపయోగపడకపోవటము, లేకుంటే ఇంకో రకంగా మీకు శత్రువులుగా మారటం కూడా జరగవచ్చు. అది కేతువుకు సంబంధించినటువంటి స్థితి. కాబట్టి సాధ్యమైనంత వరకు కేతువుకు సంబంధించినటువంటి స్థితిలో మెరుగుదల కోసం ఎవరైతే బ్రహ్మచారులుగా ఉండేటువంటి దేవతలు ఉన్నారో వాళ్ళని ఆరాధించండి. స్పెక్యులేషన్ మీకు అత్యద్భుతంగా కలిసి వస్తుంది. స్థిరాస్తులు కానివ్వండి, లేదంటే వచ్చేసేసి స్థిరమైనటువంటి వృద్ధి ఉండేటువంటి షేర్స్ పరంగా కానివ్వండి, లేదంటే వాటి మీద పెట్టుబడులు పెట్టండి. భూమి కావచ్చు, లేదంటే వచ్చేసి ఇన్ఫ్రా కావచ్చు, ఇలాంటి వాటి మీద కనుక పెట్టుబడులు పెట్టినట్టయితే మంచి మెరుగైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఫార్మా కూడా వీళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఫార్మా అంటే వైద్యపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి సంస్థల మీద కానివ్వండి, వైద్యపరమైనటువంటి ఉత్పత్తులు తయారు చేసేటువంటి సంస్థలు కానీ వీళ్ళకి లాభదాయకంగా ఉంటాయి. అలాంటి వ్యాపారంలో ఉన్న వాళ్ళకు అత్యద్భుతమైన కాలంగా చెప్పచ్చు. మరి సినిమా వాళ్ళకి, గ్లామర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఎట్లుంటుంది అంటారు గురుగారు? పెట్టుబడి పెట్టి తీసే నిర్మాతలు లాంటి వాళ్ళు ఆర్థిక లాభాన్ని పొందుతారు, కానీ కొంత గౌరవాన్ని కోల్పోవలసిన పరిస్థితి. అదేవిధంగా వచ్చేసి ఎవరైతే కళారంగంలో కళాకారులుగా ఉన్న వాళ్ళు ఉంటారు,
వాళ్ళకు తగిన అవకాశాలు వస్తాయి కానివ్వండి, అవకాశాలను గుర్తింపుగా మలుచుకోలేక ఇబ్బంది పడతారు. ఓకే. అంటే విజయవంతమైన ఫలితం ఉంటుంది, కానీ ఆ ఫలితాన్ని వీళ్ళు ఆస్వాదించలేరు. హ్మ్. ఒక రకంగా ఏంటంటే మంచి ఫలితం మంచిది వచ్చింది కదా అని ఒక సంతృప్తి పడడం కోసం హ్మ్. ఆ రకమైనటువంటి సంతృప్తి మిగులుతుందని చెప్పొచ్చు. ఓకే. మరి విద్యార్థుల పరిస్థితి ఎగ్జామ్స్‌కి వెళ్తున్న వాళ్ళు? విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి. హ్మ్. విద్యాపరంగా వచ్చేసి పూర్తి గురువు యొక్క అనుకూలత ఉన్న కారణం చేత విద్యార్థులకు చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి. హుహు. విద్యార్థులు ఉన్నత శ్రేణి ఫలితాలు పొందగలుగుతారు విద్యా విషయకంగా. అంటే ఉద్యోగపరమైన విద్యకు అనుకూలం కాదు. ఓకే. విద్యాపరమైనటువంటి ఇప్పుడు ఒక స్టాండర్డ్ నుంచి ఇంకో స్టాండర్డ్‌కి స్టాండర్డ్‌కెళ్ళడం. హ్మ్. పెరుగుతారా అంటే పెరుగుతారు. హ్మ్. అదేవిధంగా ఒక పరమైనటువంటి డిగ్రీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కి వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది. ఓకే. ఉద్యోగపరమైన ప్రయత్నాల్లో ఉండే వాళ్ళకి కొంత ఆలస్యం జరుగుతుంది. ఓకే. మరి రాజకీయ నాయకుల విషయానికొస్తే గురుగారు? రాజకీయ నాయకుల పరంగా చూస్తే సామాజికమైన బాధ్యతే కాబట్టి వాళ్ళకు మంచి గౌరవం, గుర్తింపు సమాజంలో వచ్చేసి ఒక రకమైనటువంటి నాయకత్వ స్థిరత్వం ఏర్పడుతుందని చెప్పొచ్చు. ఓకే. ఓకే. ఆ విధంగా వాళ్ళు విజయవంతమైన ఫలితాలే పొందుతారు రాజకీయ నాయకులుగా ఉన్నవాళ్ళు. మరి ఈ సింహరాశి వారు ఏదైనా పర్టిక్యులర్‌గా గుడికి గాని, ఎక్కడికైనా వెళ్తే బావుంటదా? ఏదైనా పూజ చేయించుకుంటే బావుంటుందంటారా? ముఖ్యంగా బ్రహ్మచారులుగా ఉండేటువంటి దేవతలు హ్మ్. ఆంజనేయ స్వామి కానివ్వండి, హ్మ్. గణపతి కానివ్వండి, హ్మ్. అలానే సుబ్రహ్మణ్య స్వామిని కూడా. హ్మ్. లేదంటే వచ్చేసి మీకు ఎక్కువ చోట్ల ఈ మధ్యకాలంలో మనకు చూసుకున్నట్లయితే అయ్యప్ప స్వామి. హ్మ్. అలాంటివి ఏమన్నా దీక్ష కనుక చేసినట్లయితే వీళ్ళకు చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఓకే. అదేవిధంగా వచ్చేసి గణపతికి సంబంధించిన దాంట్లో పటిక బెల్లం ఉంటుంది కదా, హ్మ్. దాన్ని దానం చేస్తే హ్మ్. గణపతి ఆలయంలో పటిక బెల్లం ఇచ్చేసేయండి. హ్మ్. తద్వారా ఏంటంటే ఆగిపోయిన పనులు మొదలవటానికి, ఓహ్! మంచి వృద్ధిలోకి రావటానికి, హుహు. లేదంటే వచ్చేసి వాళ్ళ యొక్క ఆలోచనలు కానివ్వండి, లేదంటే ప్రతి పని ఏదో ఒక ఆలోచనతో మొదలు పెడతాం. హ్మ్. ఈ పని ఈ ఫలితం రావాలని. హ్మ్. ఆ ఫలితం రావటానికి దోహదకారం అవుతుంది. ఓకే. సో, సింహరాశి వారు మొత్తం మీద ఏంటంటే కష్టపడ్డది వేరే వాళ్ళకే కాకుండా మనకంటూ చేసుకోవడం అనేది మొదలుపెడితే బావుంటది అనేది చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా దానికి సంబంధించి ఏదైనా బ్రహ్మచారులుగా ఉన్న దేవతలను, దేవుళ్ళను మనం పూజించినట్టయితే కొంచెం అనుకున్న పనులు ఫాస్ట్‌గా అవుతాయి అన్న విశేషాన్ని గూడా చాలా డిఫరెంట్‌గా అంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంది వీళ్ళది. అటు ఇటుగా మిశ్రమంగా. కాబట్టి కొంచెం బెటర్ చేసుకోవడానికి ఇలాంటివి చేస్తే సరిపోద్ది అంటున్నారు గురువుగారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. పరిచయం ఉన్న ప్రముఖ ఆస్ట్రాలజర్ అయ్యప్ప శ్రీకృష్ణ సుధి గారు. మరి గురుగారు నమస్తే. నమస్కారం అండి. మరి గురుగారు సింహరాశి ఈ 2025 ఎలా ఉండబోతుంది? సింహరాశి వారికి 2025 సంవత్సరం కొంత అనుకూలమైన సంవత్సరమే కానివ్వండి, హ్మ్. కొన్ని ఫలితాల విషయానికి వచ్చేసరికి కొంత ఆలస్యం జరుగుతుంది. హుహు. కేతువు ఈ రాశిలో ప్రవేశిస్తున్నాడు మే 25, 26 తారీఖుల నుంచి. అలానే శని అష్టమంలోకి వెళ్తున్నాడు. ఓకే. అలానే వచ్చేసి గురుడు రాజ్యస్థానంలోను, లాభస్థానంలోను సంచారం చేస్తాడు. హుహు. గురు బలం చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైనటువంటి గురువు. హ్మ్. 2025 సంవత్సరం వీళ్ళకు ఉన్నతమైన అవకాశాలు కలిగిస్తుంది. కానీ వీళ్ళలో పోరాట పటిమ ఎంతుందని పరీక్షించి గానీ ఫలితం ఇవ్వట్లేదు. అవకాశాలైతే ఖచ్చితంగా అంది వస్తాయి. గురుడు చాలా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి తప్పనిసరిగా మంచి ఫలితాలు ఇస్తాడు. హ్మ్. తర్వాత వీళ్ళు ఎక్కువగా ఎదుటోళ్ళకి ఉపయోగపడుతూ ఉంటారు. హ్మ్. ముఖ్యంగా వచ్చేసి వీళ్ళు చేసే పని వాళ్ళ కోసం మర్చిపోయి ఎదుటోళ్ళకి ఏదో సహాయం చేద్దామని వెళ్ళి, తద్వారా వాళ్ళకి సహాయం చేస్తారు. ఆ పని అంతా వచ్చేసి వాళ్ళకి అవుతుంది. హ్మ్. వీళ్ళకి ఏదైనా చేసుకుందాం అనేసరికి వీళ్ళకి ఓపిక లేకపోవటమో, కాలం కలిసి రాకపోవటమో ఇలాంటి వాటి వల్ల కొన్ని ఆలస్యాలైతే ఉన్నాయి. హ్మ్. ముఖ్యంగా కేతువు. హ్మ్. కేతువుకు సంబంధించిన గ్రహస్థితి వీళ్ళని వచ్చేసేసి వ్యయస్థానం నుంచి, ధనస్థానం నుంచి వీళ్ళ రాశిలోకి వస్తున్నది. అలానే రాహు అష్టమంలోంచి పీడను వదిలించి సప్తమంలోకి వస్తున్నాడు. దానివల్ల అనుకూలతలుంటాయి. ఓకే. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్మాణ కార్యక్రమం. హుహు. అది ఇల్లు కావచ్చు, లేదంటే వచ్చేసి మీ కుటుంబానికి సంబంధించినటువంటి అత్యంత విలువైనటువంటి కార్యాచరణ కావచ్చు, లేదంటే ఒకళ్ళ జీవితాన్ని నిలబెట్టేటువంటి పని. అంటే సింహరాశిలో పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పిల్లలు పెళ్ళిళ్ళు చేసే ఎలాంటి కార్యక్రమాలు కావచ్చు. హుహు. అలాంటివి కలిసొస్తాయి. ఓకే. తద్వారా కుటుంబంలో ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. హుహు. వీళ్ళు ఎక్కువ బాధ్యతలు తీసుకొని, బాధ్యతతో వ్యవహరించడం వల్ల వీళ్ళకొచ్చేటువంటి ఫలితాల్లో బాధ్యతను నెరవేర్చుకోగలుగుతారు విజయవంతంగా. హుహు. తద్వారా ఏంటంటే, వీళ్ళకు ఒక బాధ్యత పూర్తయిందనేటువంటి సంతృప్తి ఉంటుంది కానియండి, వీళ్ళ జీవితానికి, వీళ్ళ సొంత విషయాలకొస్తే దానికి శారీరకంగా ఎక్కువ శ్రమ పడటం వల్ల గానీ, లేకుంటే తన శక్తికి మించిన పని చేసిన దానివల్ల కొంత విశ్రాంతి అవసరమవుతుంది. హ్మ్. అలాంటి విశ్రాంతి లేకుండా పనిచేయటం వల్ల కొంత అలసటకు, బడలెక్కు గురయ్యేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా తన లాభం మర్చిపోయిన కారణం చేత, తద్వారా పొందిన ఫలితాన్ని పూర్తిగా వీళ్ళు ఆస్వాదించలేరు. ఓకే. అంటే ఎదుటోళ్ళకి సహాయపడటంతో వీళ్ళకి లాభం ఏమి ఉండదు. హ్మ్. తద్వారా కొంత ఇబ్బంది ఉంటుంది.
తర్వాత వీళ్ళు ఎప్పటి నుంచో పని మొదలుపెట్టి మధ్యలో ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. ఆర్థికంగా బాగుంటుంది, ముఖ్యంగా గురుబలం బాగుంది కాబట్టి. అనారోగ్యపరంగా వచ్చేసి అష్టమ శని కొంత అలసటను, అదేవిధంగా వచ్చేసి అజీర్తి సంబంధమైనటువంటి ఉదర సంబంధమైన సమస్యలకు కారణం కావచ్చు. వీళ్ళు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ముందు నా పని ఏమిటి, నాకేం కావాలి అది నిర్ణయించుకొని వేరే పనిలోకి నిమగ్నం అవటం మంచిది. తనకు కావాల్సింది తను పూర్తి చేసుకోండి. అంటే ఇవాళ భోజనం చేయాలి, భోజనం పూర్తి చేసేసి తర్వాత మిగతా దంజోలికి వెళ్ళండి. ఆలస్యం చేసిన కొద్దీ మీకే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో సింహరాశి వాళ్ళు కొంత జాగ్రత్త తీసుకోవడం అవసరం అని చెప్పచ్చు. దాంతోపాటు వీళ్ళకి కావాల్సిన దాంట్లో ముఖ్యంగా సామాజికమైన మన బాధ్యత. సమాజాన్ని వచ్చేసేసి ఏదో ఉద్ధరిద్దాం, ఏదో వాళ్ళకి అది చేద్దాం, వీళ్ళకి ఇది చేద్దాం అనే దానివల్ల ఎవరైతే మీ వల్ల లబ్ధి పొందారో వాళ్ళు తర్వాత మొహం చాటు వేయటము, లేకుంటే వచ్చి మీకు అవసరమైన సందర్భాల్లో వాళ్ళకి మీకు ఉపయోగపడకపోవటము, లేకుంటే ఇంకో రకంగా మీకు శత్రువులుగా మారటం కూడా జరగవచ్చు. అది కేతువుకు సంబంధించినటువంటి స్థితి. కాబట్టి సాధ్యమైనంత వరకు కేతువుకు సంబంధించినటువంటి స్థితిలో మెరుగుదల కోసం ఎవరైతే బ్రహ్మచారులుగా ఉండేటువంటి దేవతలు ఉన్నారో వాళ్ళని ఆరాధించండి. స్పెక్యులేషన్ మీకు అత్యద్భుతంగా కలిసి వస్తుంది. స్థిరాస్తులు కానివ్వండి, లేదంటే వచ్చేసేసి స్థిరమైనటువంటి వృద్ధి ఉండేటువంటి షేర్స్ పరంగా కానివ్వండి, లేదంటే వాటి మీద పెట్టుబడులు పెట్టండి. భూమి కావచ్చు, లేదంటే వచ్చేసి ఇన్ఫ్రా కావచ్చు. ఇలాంటి వాటి మీద కనుక పెట్టుబడులు పెట్టినట్టయితే మంచి మెరుగైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఫార్మా కూడా వీళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఫార్మా అంటే వైద్యపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి సంస్థల మీద కానివ్వండి, వైద్యపరమైనటువంటి ఉత్పత్తులు తయారు చేసేటువంటి సంస్థలు కానీ వీళ్ళకి లాభదాయకంగా ఉంటాయి. అలాంటి వ్యాపారంలో ఉన్న వాళ్ళకు అత్యద్భుతమైన కాలంగా చెప్పచ్చు. మరి సినిమా వాళ్ళకి, గ్లామర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఎట్లుంటుంది అంటారు గురుగారు? పెట్టుబడి పెట్టి తీసే నిర్మాతలు లాంటి వాళ్ళు ఆర్థిక లాభాన్ని పొందుతారు, కానీ కొంత గౌరవాన్ని కోల్పోవలసిన పరిస్థితి. అదేవిధంగా వచ్చేసి ఎవరైతే కళారంగంలో కళాకారులుగా ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకు తగిన అవకాశాలు వస్తాయి కానివ్వండి, అవకాశాలను గుర్తింపుగా మలుచుకోలేక ఇబ్బంది పడతారు. అంటే విజయవంతమైన ఫలితం ఉంటుంది, కానీ ఆ ఫలితాన్ని వీళ్ళు ఆస్వాదించలేరు. ఒక రకంగా ఏంటంటే మంచి ఫలితం మంచిది వచ్చింది కదా అని ఒక సంతృప్తి పడడం కోసం ఆ రకమైనటువంటి సంతృప్తి మిగులుతుందని చెప్పచ్చు. మరి విద్యార్థుల పరిస్థితి, ఎగ్జామ్స్కి వెళ్తున్న వాళ్ళు? విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి. విద్యాపరంగా వచ్చేసి పూర్తి గురువు యొక్క అనుకూలత ఉన్న కారణం చేత విద్యార్థులకు చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు ఉన్నత శ్రేణి ఫలితాలు పొందగలుగుతారు విద్యా విషయకంగా. అంటే ఉద్యోగపరమైన విద్యకు అనుకూలం కాదు, విద్యాపరమైనటువంటి ఇప్పుడు ఒక స్టాండర్డ్ నుంచి ఇంకో స్టాండర్డ్ పెరుగుతారా అంటే పెరుగుతారు. అదేవిధంగా ఒక పరమైనటువంటి డిగ్రీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది. ఉద్యోగపరమైన ప్రయత్నాల్లో ఉండే వాళ్ళకి కొంత ఆలస్యం జరుగుతుంది. మరి రాజకీయ నాయకుల విషయానికి వస్తే గురుగారు? రాజకీయ నాయకుల పరంగా చూస్తే సామాజికమైన బాధ్యతే కాబట్టి వాళ్లకు మంచి గౌరవం, గుర్తింపు సమాజంలో వచ్చేసి ఒక రకమైనటువంటి నాయకత్వ స్థిరత్వం ఏర్పడుతుందని చెప్పచ్చు. ఆ విధంగా వాళ్ళు విజయవంతమైన ఫలితాలే పొందుతారు రాజకీయ నాయకులుగా. మరి సింహరాశి వారు ఏదైనా పర్టికులర్గా గుడికి కానీ ఎక్కడికైనా వెళ్తే బాగుంటుంది, ఏదైనా పూజ చేయించుకుంటే బాగుంటుంది అంటారా? ముఖ్యంగా బ్రహ్మచారులుగా ఉండేటువంటి దేవతలు ఆంజనేయ స్వామి కానివ్వండి, గణపతి కానివ్వండి, అలానే సుబ్రహ్మణ్య స్వామిని కూడా. లేదంటే వచ్చేసి మీకు ఎక్కువ చోట్ల ఈ మధ్యకాలంలో మనకు చూసుకున్నట్లయితే అయ్యప్ప స్వామి, అలాంటివి ఏమైనా దీక్ష కనుక చేసినట్లయితే వీళ్ళకు చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా వచ్చేసి గణపతికి సంబంధించిన దాంట్లో పటిక బెల్లం ఉంటుంది కదా, దాన్ని దానం చేస్తే గణపతి ఆలయంలో పటిక బెల్లం ఇచ్చేసేయండి. తద్వారా ఏంటంటే ఆగిపోయిన పనులు మొదలవటానికి, మంచి వృద్ధిలోకి రావటానికి, లేదంటే వచ్చేసి వాళ్ళ యొక్క ఆలోచనలు కానివ్వండి, లేదంటే ప్రతి పని ఏదో ఒక ఆలోచనతో మొదలు పెడతాం, ఈ ఫలితం రావాలని, ఆ ఫలితం రావడానికి దోహదకారం అవుతుంది. సో సింహరాశి వారు మొత్తం మీద ఏంటంటే కష్టపడ్డది వేరే వాళ్ళకే కాకుండా మనకంటూ చేసుకోవడం అనేది మొదలు పెడితే బాగుంటుంది అనేది చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా దానికి సంబంధించి ఏదైనా బ్రహ్మచారులుగా ఉన్న దేవతలను, దేవుళ్ళను మనం పూజించినట్టయితే కొంచెం అనుకున్న పనులు ఫాస్ట్గా అవుతాయి అన్న విశేషాన్ని కూడా చాలా డిఫరెంట్గా, అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది వీళ్ళది, అటు ఇటుగా మిశ్రమంగా. కాబట్టి కొంచెం బెటర్ చేసుకోవడానికి ఇలాంటివి చేస్తే సరిపోద్ది అంటున్నారు గురుగారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.